ఎక్కడ పోతుంది? లివర్ పోతుంది. ఆ లివర్ సెల్స్ అనేవి మంచిగా ఫర్టైల్ గ్రౌండ్స్. మలేరియా పారాసైట్ పెరగడానికి లివర్ సెల్స్ నెఫ్రోసైట్స్ అలా పెరుగుతాయి. అందులో తయారయ్యే వాటిని మనం ఏం పేరు, ఒక పేరు అయితే ఉండాలి కదా, మనకి ఎట్లయితే పేరు ఉందో వాటికి కూడా ఒక పేరు ఉంది. వాటి మీరోజాయిడ్స్ అని పిలుస్తాం. సర్క్యులేషన్ ఏముంటాయి? నేను ఉండేది ఆర్బీసీ, ఆర్లో వెళ్ళిపోతాయి. ఆర్బీ వెళ్ళి కొన్ని మిలియన్స్ పెరుగుతాయి. ఒక్కొక్క ఆర్బీసీలో మిలియన్స్ ఆఫ్ పారాసైట్స్ పెరుగుతాయి. ఆ ఆర్బీసీ నుంచి బయటకు వచ్చేటి ఏమంటారు? వాటిని స్పోరోజాయిడ్స్. మనకు బయటకు వచ్చేది లివర్లో ఉండేటివేమో మీరోజాయిడ్స్. లివర్లోంచి వెళ్ళిన తర్వాత ఆర్బీసీని అటాక్ చేస్తాయి. ఆర్బీసీలో వెళ్ళిన తర్వాత ఆర్బీసీ ఏమవుతుంది? పారాసైట్ లోడ్తో పగిలిపోతుంది. ఆ పగిలిపోయిన తర్వాత అందులోంచి బయటకు వచ్చేది స్పోరోజాయిడ్స్. మన ఫీవర్ వచ్చేది కూడా ఈ స్పోరోజాయిడ్స్ ప్రకారం. ఒకటి ఏంటంటే టర్షన్ మలేరియా అంటారు, క్వార్టర్ మలేరియా అంటారు. అంటే ఎప్పుడెప్పుడైతే కొన్ని పారాసైట్స్ 3 రోజులకు ఒకసారి పారాసైట్స్ రిలీజ్ అవుతాయి ఆర్బీసీ నుంచి. కొన్నిసార్లు 4 రోజులకు ఒకసారి రిలీజ్ అవుతాయి. ఈ లివర్ రెడ్ బ్లడ్ సెల్సే కాకుండా ఒకసారి ప్లేట్లెట్స్ కూడా మనం అనుకుంటాం డెంగ్యూలే పడిపోతాయి, మలేరియాలో కూడా పడిపోవచ్చు ప్లేట్లెట్స్. సో రక్త కణాలు పడిపోవడం వల్ల హీమోగ్లోబిన్ తగ్గిస్తుంది. సో అనీమియా వచ్చే అవకాశం ఉంది. సో ఈ రక్త కణాలు పడిపోయిన తర్వాత హీమోగ్లోబిన్ ఎటుపోవాలి? రక్తం నుంచి అన్ని అవయవాలే పోతుంది. అట్లనే కిడ్నీ కూడా పోతుంది. కిడ్నీకి పోయిన తర్వాత ఈ హీమోగ్లోబిన్ కాంపోనెంట్స్ వల్ల, బ్రేక్ డౌన్ కాంపోనెంట్స్ వల్ల కిడ్నీలు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు రక్తం గడ్డగట్టే అవకాశం ఉంటుంది. ఇంకా సీరియస్ సిచ్యువేషన్స్ లైక్ పార్సిపైరం మలేరియా మనకి ఏమవుతుంది? మెదడుకి వెళ్తుంది. మెదడుకి వెళ్ళిన తర్వాత అక్కడ మల్టిప్లై అక్కడ దాన్ని బ్రెయిన్ని ఇన్ఫర్మేషన్ వల్ల వాము వల్ల ఏంటంటే మనకు సెరిబ్రల్ మలేరియా వస్తుంది. దానివల్లనే ఎక్కువ డెత్స్ అయ్యే అవకాశం ఉంది. సో లివర్ ఎఫెక్ట్ అవుతుంది, ఆర్బీసీ ఎఫెక్ట్ అవుతుంది, ప్లేట్లెట్స్ తగ్గుతాయి, డిస్సెమినేటెడ్ ఇంట్రావెస్కులర్ కోయాగులేషన్ వస్తుంది, కోమాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది, ఎంకెఫలోపతి ఉంటుంది. సో ఇవన్నీ కూడా డెత్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సుమారుగా మనకి ఇండియాలో 8 నుంచి 10 లక్షల కేసులు వస్తున్నాయి. ఒక 2-3 వేల వరకు డెత్స్ అవుతా ఉన్నాయి. సో ఆ డెత్స్ కూడా ప్రివెంట్ చేయాలంటే ఏంటంటే మనము ఒకటి బ్రీడింగ్ గ్రౌండ్ ఫ్రమ్ మస్కిటోస్ లేకుండా చూసుకోవాలి. చెత్త చెదారం అనేది మనకు ఇంటి పక్కల వేయకుండా చూసుకోవాలి. డ్రైనేజ్ బ్లాక్ కాకుండా చూసుకోవాలి. వాటర్ స్టాగ్నేషన్ కాకుండా చూసుకోవాలి. అది ఒకటే బయటనే కాకుండా ఇంట్లో కూడా మస్కిటో తెరలు వాడడం, మెష్ కట్టుకోవడం, తర్వాత ఓడోమాస్ కానీ, తర్వాత కొన్ని రకాల రిపెలెంట్ క్రీమ్స్ ఉంటాయి. ఇప్పుడు కొన్ని రకాల స్ప్రేస్ కూడా వచ్చినాయి. ఆ స్ప్రేస్ ద్వారా ఈ మస్కిటోస్ అన్నింటి మనము తగ్గించుకోవాలి. ఒక్కొక్క ఏఎన్ఎం మనం 25 శాంపుల్స్ ఇస్తూ ఉన్నాం. హెల్త్ వర్కర్ హెల్త్ టెస్ట్ అనేది 50 శాంపుల్స్ ఇస్తూ ఉన్నాం. సో అది స్లైట్ టెస్ట్ ద్వారా చేయొచ్చు. అందులో థింగ్స్ డయాగ్నోస్ చేయడం, అర్లీగా మందులు పెట్టడం, మనకు అర్లీగా డయాగ్నోస్ చేయాలి. తర్వాత ఏమైనా డేంజర్ సైన్స్ కూడా మనం గుర్తుపట్టేట్టు ఉండాలి. మలేరియాలో డేంజర్ సైన్స్ జాండీస్, వామిటింగ్స్, తడవాడడం, కన్ఫ్యూజన్లో కలిగి ఇవన్నీ డేంజర్ సైన్స్. వాళ్ళు తొందరగా అడ్మిట్ చేయాలి. అడ్మిట్ చేస్తే డెత్ కాకుండా ఉంటుంది. డీహైడ్రేషన్ ఉంటే మనం ఐ ఫ్లూయిడ్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో ఫస్ట్ మనం దోమలు కుట్టకుండా చూసుకోవాలి. కుట్టిన తర్వాత కుట్టకుండా ప్రివెంటివ్ మెజర్స్. కుట్టిన తర్వాత జబ్బుని అర్లీగా చేయాలి. ఐఐటి మందులు వాడాలి. కేవలం మందులు ఒక్కసారి సపోజ్ మోస్ట్లీ త్వరలో వచ్చే అవసరం కాబట్టి మనం ప్రివెంటివ్ లాగా వాడుకోవచ్చు. అప్పటి వరకు మాత్రం ఇండివిజువల్ జాగ్రత్త ఉండాలి. సొసైటీలో అవేర్నెస్ క్రియేట్ చేయాలి. మనం ప్రతి లెవెల్లో ఎక్కడ పోయినా కూడా మలేరియా గురించి డిస్కస్ చేయాలి. పర్టికులర్లీ మనం పిల్లలు కానీ, వృద్ధులు కానీ, క్యాన్సర్ పేషెంట్స్ కానీ, టీబీ పేషెంట్స్ వీళ్ళందరికీ కూడా మలేరియా వల్ల రిస్క్ ఎక్కువ. సో వాళ్ళకి ఎక్కువగా వాళ్ళకి జాగ్రత్తలు చెప్పాల్సిన అవసరం ఉంది. కాంప్లికేషన్స్ ఎర్లీగా ఐడెంటిఫై చేయాలి, అడ్మిట్ చేయాలి, డెత్ కాకుండా చూసుకోవాలి. సో అవేర్నెస్ పెంపొందించడం వల్ల డెఫినెట్గా మనము ఆ స్ట్రాటజీ ఏదైతే అది 3 ప్రాంగ్ స్ట్రాటజీ మనము వేసే వాళ్ళు అవుతాం. ఎక్కువ మందికి రాకుండా చూసుకోగలుగుతాం, ఎక్కువ మంది కాంప్లికేట్ కాకుండా డెత్ కాకుండా చూసుకోగలుగుతాం. సో ఈ మలేరియా డే రోజు అవకాశం ఇచ్చిన డిఎంహెచ్ఓ గారి ప్రోగ్రామ్ ఆఫీసర్ గారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మనం ప్రతి సంవత్సరం మలేరియా డే జరుపుకుంటున్నాం. అందరికీ తెలుసు. మన జిల్లాలో తీసుకుంటే లాస్ట్ ఇయర్ కేసెస్ రాలేదు, కానీ 2023లో మనకు 2 కేసులు. డాక్టర్ గారు క్లియర్గా చెప్పారు మీకు మలేరియా గురించి, అది ఎట్లా వ్యాపిస్తుంది, దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి, మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పారు. కానీ ఈ ఇయర్ ఏంటంటే మనం మళ్ళీ ఒక కొత్తగా మలేరియా ఒకటి ఉందని స్లోగన్ ఎండ్స్ విత్ అస్, మనమే మలేరియాని అంతం చేయాలి. దానికి మనందరికీ చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది. సో అంతం చేయడానికి మనం ఏం చేయాలి? రీఇన్వెస్ట్, రీఇమాజిన్ అండ్ రీఇగ్నైట్. దాని గురించి కూడా క్లియర్గా చెప్పుకున్నాము.
రీఇన్వెస్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న రీసోర్సెస్ ఏవైతే ఉన్నాయో మన నాలెడ్జ్ కావచ్చు, మన దగ్గర ఉన్న డయాగ్నోస్టిక్ కిట్స్ కావచ్చు, టూల్స్ కావచ్చు, లేటెస్ట్ ట్రీట్మెంట్ కావచ్చు, అవన్నీ కూడా రీఇన్వెస్ట్ చేయాలి, రీఇమాజిన్ చేయాలంటే మళ్ళీ మనం అంతం చేయగలుగుతామని చెప్పి మన యొక్క యాటిట్యూడ్ చేంజ్ చేసుకొని మనం రీఇమాజిన్ చేసుకొని దానికి సంబంధించిన రీఇగ్నైట్ అంటే మిగతా కలెక్టివ్ ఎఫర్ట్స్ ఉన్నాయి. అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, మన పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కావచ్చు, మున్సిపల్ డిపార్ట్మెంట్ కావచ్చు, కంపల్సరీ ఈ డిపార్ట్మెంట్స్ అందరితో కూడా మనం కోఆపరేట్ చేస్తూ మనం కలెక్టివ్ ఎఫర్ట్స్తో మనం మలేరియాని అంతం చేయాలి. అది మన యొక్క ఎయిమ్. సో దాని కొరకు మన బాధ్యత చాలా ఉంది. మీరు చేశారు లాస్ట్ ఇయర్, మనం ఏం చేశాము, ప్రతి జూలై టు సపోజ్ నవంబర్ వరకు కూడా ఎవ్రీడే డ్రై డే చేశారు. దానివల్ల ఏమైంది, మలేరియా దోమల బ్రీడింగ్ ప్లేసెస్ ఎవరినాయో అవన్నిటి కూడా మనం నివారించాం, ఎరాడికేట్ చేయగలం. దానివల్ల దోమలు పుట్టకుండా ప్రయత్నం చేశాం. అదేవిధంగా మనం స్ప్రే యాక్టివిటీస్ కండక్ట్ చేశాం. మీకు తెలుసు, జూలై నుంచి నవంబర్ వరకు ప్రతి ఒక్క ఊళ్ళో ప్రతి ఒక్క ఇంట్లో స్ప్రే యాక్టివిటీస్ చేశాం. అదేంటంటే అడల్ట్ మస్కిటో చంపడం, తర్వాత ఆ మోడ్లో కానీ వాటర్లో కానీ డెవలప్ అయ్యే లార్వాని చంపడం. అదేవిధంగా మన పిఎస్సీలో కానీ యూపీఎస్సీ కానీ ఓపీ నుంచి కూడా సపోజ్ 100 కేసులు వస్తే మనం 10 మందికి రాసి స్ప్రేస్ కలెక్ట్ చేయాలి. సో ఈ టార్గెట్ ప్రకారం మనం స్లైడ్స్ తీసుకున్నాము. అంతేకాకుండా ఎక్కడన్నా మనకు ఫీవర్స్ వచ్చిన ఊళ్ళకి వెళ్ళినప్పుడు ఆర్డిటీ టెస్ట్ కూడా చేస్తాం. ఈవెన్ ఆర్డిటీ కిట్స్ మనకు సబ్ సెంటర్ వరకు కూడా అవైలబుల్ ఉన్నాయి. కనుక ఎక్కడ కూడా కేసు మిస్ కావద్దు. ఎలాంటి ఫీవర్ విత్ ఇప్పుడు చెప్పినట్టు జ్వరము, చలి జ్వరం ద్వారా వస్తాయి, ఫీవర్ విత్ చిల్స్ అండ్ రైగర్స్ వస్తే కంపల్సరీ స్పేర్ చేయండి, వీలైతే ఆర్డిటీ టెస్ట్ చేయండి. దానికి పాజిటివ్ వస్తే మాత్రం ఇమీడియట్గా మన చర్యలు ఉంటాయి. ముఖ్యంగా ట్రీట్మెంట్ పార్ట్ వేరే కాకుండా అక్కడ ఉన్నటువంటి ఏదైతే దోమ ఉందో దాన్ని చంపడానికి మన చర్యలు తీసుకోవాల్సిందే. అది మీ అందరికీ తెలుసు. సో మళ్ళొకసారి గుర్తు చేస్తున్నాం, ఈ సందర్భంగా మనం ఇంతకుముందు ఎలా పనిచేసామో అలా పనిచేద్దాము. తప్పకుండా బ్లడ్ స్మియర్ తీద్దాము, ప్రతి ఒక్క పేషెంట్ని చూద్దాము, వారికి బ్లడ్ స్మియర్ తీసి ట్రీట్మెంట్ ఇద్దాము. అదేవిధంగా ఫీవర్ సర్వే చేద్దాము, డ్రై డే యాక్టివిటీ చేద్దాము, స్ప్రే యాక్టివిటీస్ కండక్ట్ చేద్దాము. లాస్ట్ ఇయర్ లాగానే మనం కూడా ఇప్పుడు కూడా ఒక్క మలేరియా పాజిటివ్ కేసు రాకుండా ముందు జాగ్రత్త. నేను చెప్పేది యాక్చువల్ జూలై అంటుంది, కానీ మనం మే నుండే స్టార్ట్ చేయాల్సి వస్తుంది. అది గుర్తుంచుకొని ఎక్కడ కూడా దోమలు పుట్టకుండా చూసుకోవాలి. దోమలు పుట్టకుండా చూసుకుంటే మీకు తెలుసు, దోమల ద్వారా అయితే మిగతా వ్యాధులు రావు. డెంగ్యూ కావచ్చు, చికెన్ గున్యా కావచ్చు, జేఈ కావచ్చు, ఇవన్నీ కూడా లెవెల్ ఏరియాలలో చాలా ఉంది. ఈవెన్ ఆఫ్రికన్ కంట్రీస్లో నిమిషానికి ఒక్కరు చనిపోతారు మలేరియాతో. దానికి ఇప్పుడే ప్రాబ్లం పోలేదు కనుక దాని రిలాక్స్ కావాల్సిన అవసరం లేదు. మనం ఇంకా యాక్టివ్గా ఉన్నాం, రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాం. మన ప్రజలందరూ కూడా ఎవరికి కూడా మలేరియా రాకుండా మనం చర్యలు తీసుకున్నాం. దానికి మీరందరూ ఈ సందర్భంగా కట్టుబడి ఉంటారని, మనందరం కలిసి మలేరియాను అంతం చేస్తారని ఆశిస్తూ నిజంగా మీ అందరికీ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మలేరియా గురించి కానీ, డెంగ్యూ గురించి